ప్రజెంట్ సిటీలో పెరిగిపోతున్న పొల్యూషన్ నుంచి అలాగే ట్రాఫిక్ నుంచి కాంక్రీట్ జంగిల్ నుంచి కాస్త విరామం తీసుకొని మంచిగా సేద తీరడానికి ఈ పార్క్ చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇది పార్క్ అనే కన్నా కూడా ఒక ఫారెస్ట్ అని చెప్పడం ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే 75 ఎకరాల్లో ఎక్కడ చూసినా కూడా ఇలా మొత్తం చెట్లతోనే కవర్ అయిపోయి ఉంటుంది. ఇదంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఫుల్ పీస్ఫుల్గా మంచి గాలిని ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం ఈ పార్క్లో పిక్నిక్ ఏరియాలో ఉన్నాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చెట్లతోనే మనకి డైనింగ్ టేబుల్ లాగా అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ప్రతి ఫ్యామిలీ కూడా కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతూ మంచిగా భోజనం చేస్తూ ఆ ఉయ్యాల ఊగుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి ఒడిలో ఆ ఉయ్యాల ఊగుతూ ప్రకృతిని అయితే ఆస్వాదిస్తున్నారు. ఓ పక్కన ఫోటోషూట్, మరో పక్కన ప్రీ వెడ్డింగ్ షూట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పార్క్ అన్ని ప్రోగ్రామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే పిక్నిక్కి కావచ్చు, లేదంటే ఫోటోషూట్స్కి కావచ్చు, లేదంటే వనభోజనాలు కావచ్చు, ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ అన్నది చాలా అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అన్నది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్. హలో. ఎంజాయ్ చేస్తున్నావా? ఎంతసేపు అవుతుంది ఈ పార్క్ వచ్చి? మేము వచ్చి ఒక 2 hours అవుతుందండి. 2 hours అవుతుందా? ఓకే. అంటే మీ బాబుని తీసుకొని కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చారా? మా ఫ్యామిలీతో అంతా వచ్చాము. యాక్చువల్గా వాళ్ళు వేరే దగ్గర ఉంటే ఊరి నుంచి వచ్చారు హైదరాబాద్కి ట్రిప్ కోసం అనేసి ఒక వెకేషన్కి. సో ఇలా పార్క్ కదా చాలా, సో ఒక 3-4 hours ఇలా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు కడప అన్నమాట. ఓకే, మీరు కడప నుంచి వచ్చారు. ఒక 1 week జస్ట్ ట్రిప్ కోసం వచ్చారు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మరి ఎక్స్పీరియన్స్ అదంతా? చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలతో కూర్చొని ఒక ఫ్యామిలీతో ఒక 3-4 hours మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. కొందరైతే ఇక్కడ షూట్లు కూడా చేసుకున్నారు, చాలా బాగున్నట్టుంది. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, సెకండ్ టైం నేను యాక్చువల్గా రావడం. మీ స్కూల్ తరఫు నుంచి వచ్చావు, మళ్ళీ ఫ్యామిలీతో కూడా వచ్చావు నువ్వు. ఇప్పుడు ఎలా ఉంది నీకు ఈ పార్క్? బాగుంది. ఆడుకుంటున్నావు మంచిగా? ఏమేమి చూసావు నువ్వు? బాగుందా? మళ్ళీ వచ్చి ఆడుకుంటావా మరి? వస్తావా? ఓకే. సో అయితే మీరు ఈ పార్క్ని చూసారు మార్నింగ్ నుంచి వచ్చి, అంటే ఇందాక 2 hours అయింది, అన్ని చూస్తున్నాం, బాగుంది అని చెప్పారు కదా. అంటే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఇక్కడ? పిల్లలకి యాక్టివిటీస్ కొంచెం ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా క్యాంటీన్ లాంటిది ఏదైనా ఒకటి ఉంటే, స్నాక్స్ టైపు ఏదైనా పిల్లలకి కావాలన్నప్పుడు. మోస్ట్లీ వచ్చేది చాలా పిల్లలు పెద్దవాళ్ళు వస్తుంటారు కదా, సో ఇక్కడే తిని ఏదైనా స్నాక్స్ అట్లా 3-4 hours ఉండడానికి పరంగా కూడా కొన్ని ఉంటే బాగుండు అంటున్నారు. అవును. ఓకే. ప్రజెంట్ మనం నేచర్ క్లాస్ దగ్గర ఉన్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదైతే బ్లాక్ బోర్డ్ అనమాట. అలాగే టీచర్ కూర్చోవడానికి ఇక్కడ ఒక చైర్ టైప్ ఇది ఇచ్చారు. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే ఈ చుట్టూ ఏమో పిల్లలు కూర్చోవడానికి. జనరల్గా క్లాస్ రూమ్స్లో పిల్లలు పాఠాలు వినేటప్పుడు అంత కాన్సన్ట్రేట్గా క్లాసెస్ అన్నవి వినరు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు అనమాట. ఎందుకంటే అది క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది కాబట్టి మనకి తెలియకుండానే ఒక చిన్న ఇదిగా ఉంటుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పిక్నిక్కి తీసుకువచ్చి చల్లని గాలి మధ్య క్లాసెస్ చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా, డైలీ వినే క్లాసెస్ కాకుండా ఇవాళ ఏదో కొత్తగా ఏదో చెప్తున్నారు అన్న ఫీల్ ఉంటుంది కదా. సో దాంతో వాళ్ళకు కూడా చాలా చక్కగా వినాలి అనిపిస్తుంది. అంటే చాలా శ్రద్ధగా వింటారు, ఈజీగా కూడా అర్థమవుతుంది. సో ఇక్కడైతే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా అనిపించింది, ఇవన్నీ కూడా వారిని అడిగే తెలుసుకుందాం. హలో అండి అందరికీ. హాయ్. చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరితో మాట్లాడాలి? మీతో మాట్లాడదు, ఎందుకంటే బుజ్జి బుజ్జి పాప కూడా ఉంది కదా ఇక్కడ. హలో. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ 10 kilometers అట్లా ఉంటాం. ఓకే, దగ్గరే అన్నమాట. దగ్గరే అరకల్ కూడా. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చినాము, సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వచ్చాము. అంటే మీరంతా జాయింట్ ఫ్యామిలీనా? ఓకే. అందరూ అంటే సమ్మర్ స్పెషల్ అమ్మగారి ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని. ఓకే. అంటే ఇక్కడికి రావాలి అని ఎందుకు అనిపించింది? ఇక్కడ చెట్లు అన్నీ బాగుంటుంది కదా, కూల్గా.
ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఎప్పుడు వాటర్ ఫాల్సే కాకుండా ఇలా కూడా వచ్చింది. వస్తావా? ఓయ్ దా, ఇక్కడ కూర్చుంది, దా కూర్చుంది. పట్టుకో. సో మీరైతే అందరూ జాయింట్ ఫ్యామిలీ, అమ్మగారి ఇంటికి వచ్చి అందరూ కలిసి ఇలా వచ్చారనమాట. అంటే ఈ పార్క్కి రావాలి, ఇక్కడికే రావాలి అని ఎందుకు మాకు అనిపించింది? ఇక్కడ ఇది దగ్గరలో ఉంటుంది. ఓకే, దగ్గరలో ఉంటుంది, పైగా ఉంటది ఓకే. పార్క్. ఆ పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటారా? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఇప్పటి వరకు? మా సిస్టర్స్ వాళ్ళు చాలా సార్లు వచ్చారు, మేమైతే కొంతమంది ఇలా ఫస్ట్ టైం. ఓకే, అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ అన్నది చాలా తక్కువ చూస్తూ ఉంటాం అనమాట. నాకు మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చక్కగా ఇంకా ఉన్నారు మా ఫ్యామిలీ. ఇది సగం వరకే, హాఫ్ ఫ్యామిలీ వచ్చింది. ఓకే, ఇంకా ఫుల్ ఫ్యామిలీ రాలేదు. ఓన్లీ లేడీస్. అందులో కూడా ఇంకా అవును, ఇప్పుడు నేను అదే అడుగు అనుకున్నా. మొత్తం అందరూ లేడీస్ కనిపిస్తున్నారు, ఏంటి మరి మీ హస్బెండ్స్ అందరిని ఎక్కడ వదిలేసి వచ్చేసారు? మేము వచ్చింది అమ్మగారింటికి సమ్మర్ లో కదా, మేమే వచ్చాం. ఇంకా హస్బెండ్స్ రాలేరు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయమని చెప్పి మీరేమో మీ ఇంటికి వచ్చి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, అంటే ఇక్కడ అన్ని బాగున్నాయా అండి? బాగున్నాయి, ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంది. గాలి, వాతావరణము. ఇక్కడ సిటీలో ఏమి ఉండదు ఇట్లా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అంటే మీరందరూ? మేమైతే ఈసీఎల్ కూడా, మా సిస్టర్ పంజగుట్ట, ఆ సిస్టర్ ఇంకా ఇక్కడ కోనైపల్లి, మేడ్చల్ సైడ్ అక్కడ. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అక్కడ, మీనాక్షిపేట. సో పిల్లలకి సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళినట్లు ఉంటుంది అని చెప్పి వచ్చేసారా? వచ్చేసాం. సో మరి పిల్లలందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? బాగుందా? బాగా ఎంజాయ్ చేశారా? ఎన్నింటికి వచ్చారు? 11కి వచ్చారా? ఓకే, అంటే అమ్మ వాళ్ళు జనరల్గా పార్క్ అనగానే అబ్బా చెట్లే ఉంటాయి కదా, ఎందుకు ఏంటి అలా ఏమన్నా అనిపించిందా? ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇలా పార్క్కి వెళ్దామంటే? ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా అనిపిస్తుందా? మళ్ళీ రావాలనిపిస్తుందా? అవునా? ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను 7th క్లాసా? స్కూల్స్లో కూడా ఇలా తీసుకెళ్తారా మిమ్మల్ని పిక్నిక్స్కి వాటికి? అలాగా వెళ్తారా? బాగా ఏమైంది? ఆడుకొని ఆడుకొని అలసిపోయారా ఏంటి అందరూ? బాగా యాక్టివ్గా ఉన్నారా? ఓకే, మన యాక్టివ్నెస్ మాటల్లో కూడా రావాలి కదా. సరే, ఎలా ఉంది? పార్క్కి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది. బాగుందా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నావా? అలా ఏం అనిపించట్లేదు, నువ్వు చిన్నపిల్లడు అనుకున్నా నేను. సో ఎన్నింటికి వచ్చారు పార్క్కి? 11కి వచ్చారు. 11 నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? భోజనం చేసావు మరి? ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి తెచ్చుకున్నారా? ఓకే, మరి హెల్ప్ చేస్తావు ఇంట్లో వంటకి ఏమైనా నువ్వు? ఫుల్ హెల్పింగా? ఓకే ఓకే, సరే. మరి పార్క్కి వచ్చారు కదా పొద్దున్న నుంచి, అంటే జనరల్గా ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు అనగానే ఎలా ఉన్నారంటే ఈ జనరేషన్లో వీడియో గేమ్స్ ఆడటానికో లేదంటే ఫోన్లో గేమ్స్ ఆడుకోవడానికి, టీవీ చూడటానికి ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటున్నారు కదా. మరి నీకు అమ్మ వాళ్ళు ఇలా పార్క్కి వెళ్దాం అందరం కలిసి అన్నప్పుడు ఏమనిపించింది? వెళ్దాం అనిపించింది, అంటే ఒకసారి ఇట్లా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ చూద్దాం అనిపించింది. సో మరి నీకు అలాగా ఇంట్లో కూర్చొని మొబైల్స్తో వాటితో ఆడుకోవడం బాగా అనిపించిందా, లేదంటే ఇలా ప్రకృతి మధ్యలో ఆడుకోవడం బాగా అనిపించిందా? ఇదే బాగుంది కొంచెం. అంటే ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటే ఆ ఫోన్లో వేరేవి రావు కదా, అందుకేనా? మరి ఇక్కడికి వచ్చావు కదా, ఏమేమి చూసావు ఇక్కడ ఈ పార్క్లో? లోటస్ పాండ్, టాటాయిస్ పార్క్ అది చూసా. బయట ఈ హట్ హౌస్ అన్నీ చూసారు, అన్నీ బాగా అనిపిస్తున్నాయి. ఇంకా పక్షులు కూడా ఉన్నాయి కదా, డిఫరెంట్ పక్షులు కూడా ఉన్నాయి అంట కదా, అవి చూసారా మరి? ఇంకా వెళ్ళలేదా? ప్రజెంట్ భోజనం చేసేసి చక్కగా ఆడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం అనుకుంటున్నావా? ఓకే. జాయింట్ ఫ్యామిలీ వచ్చారు, చాలామంది వచ్చారు కదా, మరి ఇక్కడ వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఇక్కడ ఫెసిలిటీస్ అయితే మరి అవి ఉండవు కదా. మరి ఈ పార్క్కి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎలా అనిపించింది? ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అని మీకు అనిపించింది?
పార్క్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి వచ్చాము. బట్ ఇక్కడ ఏమి లేవని మాకు తెలుసు ఆల్రెడీ. బట్ ఈవెన్ దో దగ్గర ఉంది కాబట్టి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అనేసి వచ్చాము. మేము ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఏంటంటే ఇక్కడ మెయిన్గా వాటర్, ఒక క్యాంటీన్ అనేది, ఈవెన్ దో సమ్ గేమ్స్, పిల్లలకి ఎక్కువ గేమ్స్ లేవు ఇక్కడ. ఇవన్నీ ఫెసిలిటీస్ బాగుంటే ఇంకా చాలా మంది వచ్చే లాగా ఉంటుంది ఇక్కడ. బట్ ఈవెన్ దో ఒకరికి చెప్దాము ఈ పార్క్కి వెళ్దాం అన్నప్పుడు ఇక్కడ ఏం కొన్ని లేవు కాబట్టి ఇంకా చెప్పుకోలేకపోతున్నాం ఇక్కడికి తీసుకురావడానికి. సో అట్లా మనకి థర్స్టీగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ తాగాలనుకుంటాం కదా, సో ఏమైనా వాటర్ ఫిల్టర్స్ కానీ అలాంటి ఫెసిలిటీస్, ఈవెన్ దో వాష్రూమ్స్ అలాంటివి, ఈవెన్ దో ఒక క్యాంటీన్ ఉంటే సో పిల్లలు ఏంటంటే అక్కడికి వెళ్ళి తినడం కానీ ఏదైనా సంథింగ్ ఉంటుంది. ఈవెన్ దో గేమ్స్, అన్ని గేమ్స్ ఇందులో ఉన్నాయి అనుకో. నెక్స్ట్ టైం కూడా మన చిల్డ్రన్ ఎవరైనా అక్కడికి వెళ్దామని అంటారు కదా, ఇక్కడ ఏం లేనప్పుడు మనకి రావాలనిపించదు కదా. సో అట్లా కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అవుతాను అని. డెఫినెట్లీ. ఫెసిలిటీస్ ఉంటే టికెట్ ఉంటే ఓకే, ఏం ఫెసిలిటీస్ లేకుండా టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, ఎక్స్పెన్సివ్గా ఉంది అనిపించింది. ఓకే అండి, డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా మీరు చెప్పారు కదా ఆ దిశగా ఆలోచన చేసి ఈ పార్కుని ఇంకా డెవలప్ చేసి మనలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది రావడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. మనం ఆ దిశగానే ఆలోచిద్దాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్యానోపీ వాక్వేని 226 మీటర్ల పొడవులో నిర్మించారు. దీని చుట్టూ మనం చూడొచ్చు మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట. అసలు ఈ పార్క్ మొత్తం ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు మనకి కళ్ళకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ చెట్ల మధ్యలో ఈ క్యానోపీని అయితే నిర్మించారు. మనం దీనిపైన ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. జనరల్గా మనందరం కూడా పొద్దున్నే లేగాలి, వాకింగ్ చేయాలి అని అనుకుంటాం. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం కదా. చాలామంది కూడా అంటే చాలామంది హెల్త్ మీద కాన్సన్ట్రేషన్తో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. చేయలేని వాళ్ళ కోసం ఇది నిర్మించారని మనం అనొచ్చు. ఎందుకు అంటే జనరల్గా మనం అనుకుంటాం వాకింగ్ చేయాలి, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలని, కానీ చాలామంది చేయరు. అలా చేయని వాళ్ళు ఈ క్యానోపీ వాక్వేలో మనం ఇక్కడ ఉన్న చెట్లని ఇవన్నీ చూసుకుంటూ సరదాగా ఇక్కడ నడవచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనం ఏవియరీ వద్దకు వచ్చాము. అసలు ఏవియరీ అంటే ఏంటి, అక్కడ ఏముంటుంది ఏంటి అన్నది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ప్రజెంట్ మనమైతే ఏవియరీ వద్దకైతే వచ్చేసాము. ఏవియరీ అంటే ఏంటో కాదండి, మీరు చూడొచ్చు ఇక్కడ పెద్ద పంజరం టైపు ఏర్పాటు చేశారనమాట. అంటే పక్షులన్నిటికీ స్వేచ్ఛగా ఆ పంజరంలోనే, అంటే కొంచెం పంజరం అంటే చిన్నగా ఉంటుంది కదా, ఇది కొంచెం పెద్దగా ఏర్పాటు చేశారనమాట. అందులోనే అన్ని రకాల పక్షులు ఉన్నాయి. అసలు ఏమేమి పక్షులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా రండి. సో ఇక్కడ ప్రజెంట్ ఒక పర్సన్ అయితే ఉన్నారు, వారిని అడుగుదాం ఇక్కడ అసలు ఏమేమి పక్షులు ఉన్నాయి ఏంటి అన్నది కూడా. నమస్తే అమ్మ, ఇక్కడ అసలు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి ఏంటి? ఉంటాయి 12-13 దాకా. 12-13 దాకా. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటి గురించి అని చెప్తారా? లోపలికి వెళ్దామా ఒకసారి? మకావ్, దీని పేరు మకావ్. మకావ్. ఓకే. సో ఈ డోర్ అన్నది ఎప్పుడు కంటిన్యూస్గా క్లోజ్ చేసి ఉండాల్సిందేనా? ఎందుకంటే అవి ఇక్కడికి వచ్చేసేది, ఎగిరిపోతాయి. అవును, నేను ఇందాక వచ్చినప్పుడు కూడా ఇందాక ఒకటి ఇక్కడే ఉంది, కాదు ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. తీసేస్తుందా? ఓకే. ఇప్పుడు ఇవి మాట్లాడతాయి కూడా కదా? ఒకటి మాట్లాడుతుంది, 4 ఇట్లలో ఒకటి మాట్లాడుతుంది. అవునా? అంటది, హాయ్ అంటది. ఒకసారి మాట్లాడతారా ఏమన్నా మా కోసం? నేను మాట్లాడా, ఎవరైనా చిన్న వాళ్ళు వస్తే మాట్లాడుతుందా? ఏది మాట్లాడుతుంది ఏమని తెలుసా? హలో, మీరు అనండి. హాయ్. ట్రైనింగ్ ఇవ్వాలి కదా వీటికి. ఓకే, ఒకదానికి ఇచ్చారా ప్రజెంట్?
ఓకే, సో మనం చూడొచ్చు ఇక్కడ ఏం పేరు అన్నారు? మకావ్. మకావ్. మకావ్ పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. అది నాకెళ్ళి వింతగా చూస్తుంది. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది కదా. అండ్ ఇందాక మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో చక్కగా దీని మీదే ఉంది, చూద్దాం అనుకున్నాం. ఓకే సరే, మనం వెళ్ళేలోపు మళ్ళీ ఏమన్నా కిందకు వస్తే ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూద్దానండి. వావ్, అసలు ఈ పక్షి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. నాకైతే చాలా క్లారిటీగా కనిపిస్తుంది, మీరు కూడా చూస్తున్నారు కదా. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి, కిందకు వస్తే పట్టుకోవాలని ఉంది. చాలా బాగున్నాయి వాటి. అవి చూడండి, అవి కూడా ఏంటో ఆకుల్లాగా అనిపిస్తుంది నాకు, అవి భలే ఉన్నాయి. ఇక్కడ మనమైతే రకరకాల పక్షులను చూడొచ్చు, మీరు చూడొచ్చు కూడా. పిల్లలందరూ కూడా ఎంత చక్కగా కేరింతలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే డిఫరెంట్ పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే తాబేళ్ళు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఎలాంటి పక్షులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా బోర్డు మీద అయితే రాశారండి. గ్రీన్ కాన్యూర్. గ్రీన్ చీక్డ్ పారాకిట్ అనేది పసుపు రంగు మెడ ఉన్న చిన్న పక్షి. దీని తోక చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది న్యూ వరల్డ్ ప్యారెట్ ఫ్యామిలీకి చెందుతుంది. కాన్యూర్ అనే పదాన్ని ఎక్కువగా ఈ జాతి పక్షులకు ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికా అడవుల్లో ఉంటాయి. వైట్ ఫేస్ కాకటేల్ అనేది కాకటేల్ జాతిలోని రంగుల రూపాంతరాల్లో ఒకటి. దీని ముఖభాగం తెల్లగా లేదా తేలికపాటి గ్రే రంగులో ఉంటుంది. వీటికి నారింజ లేదా పసుపు రంగు ముక్కులు ఉండవు. 1964లో హాలాండ్లో హోమ్ బర్డ్గా పెంచిన కాకటేల్స్లో మొదటిసారి ఈ జాతి కనిపించింది. వైట్ ఫేస్ కాకటేల్ అనేది కాకటేల్ జాతిలోని రంగుల రూపాంతరాల్లో ఒకటి. దీని ముఖభాగం తెల్లగా లేదా తేలికపాటి గ్రే రంగులో ఉంటుంది. వీటికి నారింజ లేదా పసుపు రంగు ముక్కులు ఉండవు. 1964లో హాలాండ్లో హోమ్ బర్డ్గా పెంచిన కాకటేల్స్లో మొదటిసారి ఈ జాతి కనిపించింది. సన్ కాన్యూర్. సన్ పారాకిట్ అనే ఈ పక్షి మీడియం సైజులో చాలా వైబ్రెంట్గా కనిపించే రంగురంగుల పక్షి. ఇది దక్షిణ అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే జీవిత భాగస్వామిగా ఒకే భాగస్వామిని ఎంచుకునే స్వభావం వీటికి ఉంటుంది. ఇవి తాటి చెట్ల కొమ్మల్లో గూళ్లు కట్టుకుంటాయి. పండ్లు, పువ్వులు, విత్తనాలు, కాయలు, పురుగులు వంటి వాటిని తింటాయి. ఇవి 30 సంవత్సరాల వరకు బతకగలవు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న పక్షి పేరు కాకాటేల్. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే కొకాటు కుటుంబానికి చెందిన ప్రత్యేక పక్షి అన్నమాట. వీటిని హోమ్లీ పక్షులుగా అలాగే ఫ్రెండ్లీ పక్షులుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టపడతారు. వీటిని పెంచడం కూడా ఈజీ అంట. జనరల్గా మనం ఒక పక్షుల దగ్గరికి వెళ్తున్నామంటే వాటికి మనం ఏమన్నా హాని చేస్తావేమో అని మనం వాటికి దగ్గరలోకి వెళ్ళేసరికి అవి అక్కడ నుంచి ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం ఎక్కడికి ఎగరకుండా బెదరకుండా ఫోటోలకి పోజులు ఇస్తూ పద్ధతిగా సైలెంట్గా ఉందన్నమాట. మనమనే కాదు, పర్యాటకులు ఎవరు వచ్చినా సరే దాంతో చక్కగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయినా సరే అది ఎలాంటి బెరుకు లేకుండా చక్కగా అందరితో ఫోటోలు దిగడానికి పోజులు ఇస్తుంది. అందుకే కాబోలు దీన్ని పెంచడం కూడా ఈజీ అంటున్నారు. బ్లూ అండ్ ఎల్లో మకావ్ అని పిలువబడే ఈ పక్షి దక్షిణ అమెరికాకు చెందిన పెద్ద కొరక పక్షి. ఇది చాలా వరకు నీలం రంగు ఉన్న డోర్సం, తేలికపాటి పసుపు, నారింజ రంగు వెంటర్ కలిగి ఉంటాయి. ఇవి చెట్ల కుప్పల అడవులు మరియు ఋతుపవన ప్రదేశాల్లో నివసిస్తాయి. రంగుల వైవిధ్యం, మాట్లాడే సామర్థ్యం మరియు మనుషులతో బంధం కల్పించగల నైపుణ్యంతో వీటిని విరివిగా పెంచుతారు. జాండై పారాకిట్ అనేది చిన్న న్యూట్రోపికల్ పక్షి. దీని రెక్కలు మరియు తోక ఆకుపచ్చగా ఉండి శరీరం నారింజ రంగులో, తల పసుపు రంగులో, గలకను నలుపు రంగులో ఉంటుంది. ఇది బ్రెజిల్ ఈశాన్య అడవుల్లో సహజంగా కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం 12 రకాలకు సంబంధించిన పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన పేర్లు, దాని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాశారనమాట.
అవి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి, ఇక్కడ పక్షులను అయితే ఏమీ బంధించలేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఒక చిన్న చిన్న పంజరాలు లేకుండా పెద్ద పంజరంలాగా దీన్ని కట్టారు అని చెప్పేసి కూడా నేను చెప్పాను కదా. ఇది ఎందుకు ఇంత పెద్దగా కట్టారు అంటే జనరల్గా మనలాంటి వాళ్ళందరూ చూడటం కోసం ఈ పక్షులని ఇక్కడైతే ఉంచారు. మరి అవి మరీ ఓపెన్గా ఉంచితే మనకి తెలియదు కాబట్టి దానికోసం చాలా పెద్దగా ఒక పంజరంలాగా దీన్ని కట్టి వాటిని చాలా స్వేచ్ఛగా వదిలేశారు ఇక్కడ. సో అవి వాటికి నచ్చినట్లుగా ఈ ప్లేస్ అంతా కూడా తిరుగుతున్నాయి. అదేవిధంగా మనం ఆ పక్షుల్ని చూడటం కోసం మనకి ఈ క్యానోపీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కింద కూడా మనం చూడొచ్చు తాబేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జనరల్ పబ్లిక్ అయితే కిందకి వెళ్ళటానికి ఎలో లేదండి, వాళ్ళందరూ ఇక్కడ పైనుంచి చూసేసి వెళ్ళటమే తప్ప వాటిని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే వాటికి ఫ్రీగానే వదిలేశారు, వాటికి కావాల్సిన వాటరు ఫుడ్ అవన్నీ కూడా కిందే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మనం వెళ్తే అవి కొంచెం ఎంత కాదన్నా ఇబ్బందిగా డిస్టర్బ్ అవుతాయి కదా, వాటి ప్లేస్లో అవి స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా. సో ఆ ఇంటెన్షన్లో మనందరం కూడా పైనుంచే వాటిని చూసి వెళ్ళాలి తప్ప కిందకైతే ఎలో లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆక్సిజన్ పార్క్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ పార్క్ని అయితే ఎక్కువగా పిక్నిక్ కోసం, అంటే వనభోజనాలకి, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, అదేవిధంగా ఫోటోషూట్స్కి, వీటన్నిటికీ కోసం కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. దానికి అనుకూలంగా కూడా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇది చాలా దట్టమైన అడవిలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళే వరకు కూడా అక్కడ జనాలు ఉన్నారనేది మనకు తెలియట్లేదు. ఇది ఇవాల్టి ప్రయాణం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.